చట్టాలు చేసుకున్నావు వీటిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సీఎం గారికి రిటర్న్ రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అదే బీఆర్ఎస్ బినామీ ఆస్తులు, బీఆర్ఎస్ లో బినామీ ఆస్తుల పైన యాక్షన్ తీసుకోవాలని ఈరోజే చెప్పినాను. జడ్చర్ల ఇష్యూస్ గురించి ఉదండపూర్ రిజర్వాయర్ కి రేట్ ఇంక్రీజ్ చేయాలి రైతులకు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మిడ్జిల్ మండలం ఎక్కడైతే సీఎం గారు ఫస్ట్ టైం జెడ్పీటీసీ అయినారో అక్కడ ద్యాపా గోపాల్ రెడ్డి వారి స్టాచ్యూ అక్కడ ఓపెన్ చేయాలి, వస్తా అని చెప్పినాడు. నెక్స్ట్ మంత్ టైం డేట్ ఇవ్వమని చెప్పినాడు. నేను నా జీవితంలో నాకున్నది ఒక కొడుకు, ఆ కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఎప్పుడు గాని గవర్నమెంట్ ఫైల్ కానీ ఎప్పుడు నేను బ్రోకరేజ్ చేయలేదు, ఎక్కడికి ఫైల్ గురించి నేను పోలేదు, అది తప్పు వాస్తవాలు అని చెప్తున్నాను. ఇష్యూస్ గురించి మాట్లాడాలి, సిఎల్పి మీటింగ్ ప్రతి కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడాలి. ల్యాండ్ కి సంబంధించి చాలా మేరకు అవకతవకలు జరిగాయని మీరు చెప్తున్నారు కదా, ఇక్కడ జరిగాయి? జరిగినాయి, రిటర్న్ లో ఇచ్చినాము, త్వరలో అన్ని ఎంక్వైరీ చేసి బయటికి వస్తుంది. నా ఒక్క దగ్గరైనా కాదు, సీలింగ్ భూములు కానీ మిగులు భూములు ఎక్కడైనా కానీ ప్రాబ్లం ఉంటే ఎంక్వైరీ చేయమని చెప్పి రిటర్న్ ఇచ్చిన. ఏం మాట్లాడు ఏం లేదు. చెప్పినా మీరు ఇంతవరకు టైం ఉండదు, ఎంక్వైరీ ఉంటుంది, పెద్ద లెవెల్ ఎంక్వైరీ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఒకవేళ సాల్వ్ కాకపోతే మీరు అనుకున్న రీతిలో సాల్వ్ నేను ఒకసారి దిగినానంటే సాల్వ్ అయితే చూస్తాను. ఓకే ఒక్క నిమిషం, మీకు చెప్పినాను. నేను ఏ మంత్రి మీద ఎవరి మీద కాదు, జరిగిన అసైన్ ల్యాండ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ క్లియర్ గా చెప్తున్నాను. దానిపైన ఎంక్వైరీలో ఎవరైనా రావచ్చు బయటికి, రాజ్యసభ భేటీ కావాలి. దయచేసి ఒకటి చెప్తున్నాను, రాజ్యసభ భేటీ కాదు. రాజ్యసభ భేటీ అంటే ఎక్కడ ఫామ్ హౌస్ లో పోయి కూర్చుంటారు, ఊరు సెంటర్ లో ఎవరు కూర్చోరు. ఊర్ల సెంటర్ పోయిన ఊర్లో కింద కూర్చొని తిన్నాము. మీరు కాదు వీడియో తెచ్చుకొని ఇంకోతో అసైన్ కాదు, చట్టాలు చేసుకున్నావు వీటిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి సీఎం గారికి రిటర్న్ రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. అదే బీఆర్ఎస్ బినామీ ఆస్తులు, బీఆర్ఎస్ లో బినామీ ఆస్తుల పైన యాక్షన్ తీసుకోవాలని ఈరోజే చెప్పినాను. జడ్చర్ల ఇష్యూస్ గురించి ఉదండపూర్ రిజర్వాయర్ కి రేట్ ఇంక్రీజ్ చేయాలి రైతులకు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మిడ్జిల్ మండలం ఎక్కడైతే సీఎం గారు ఫస్ట్ టైం జెడ్పీటీసీ అయినారో అక్కడ ద్యాపా గోపాల్ రెడ్డి వారి స్టాచ్యూ అక్కడ ఓపెన్ చేయాలి, వస్తా అని చెప్పినాడు. నెక్స్ట్ మంత్ టైం డేట్ ఇవ్వమని చెప్పినాడు. నేను నా జీవితంలో నాకున్నది ఒక కొడుకు, ఆ కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నేను ఎప్పుడు గాని గవర్నమెంట్ ఫైల్ కానీ ఎప్పుడు నేను బ్రోకరేజ్ చేయలేదు, ఎక్కడికి ఫైల్ గురించి నేను పోలేదు, అది తప్పు వాస్తవాలు అని చెప్తున్నాను. ఇష్యూస్ గురించి మాట్లాడాలి, సిఎల్పి మీటింగ్ ప్రతి కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడాలి. ల్యాండ్ కి సంబంధించి చాలా మేరకు అవకతవకలు జరిగాయని మీరు చెప్తున్నారు కదా, ఇక్కడ జరిగాయి? జరిగినాయి, రిటర్న్ లో ఇచ్చినాము, త్వరలో అన్ని ఎంక్వైరీ చేసి బయటికి వస్తుంది. నా ఒక్క దగ్గరైనా కాదు, సీలింగ్ భూములు కానీ మిగులు భూములు ఎక్కడైనా కానీ ప్రాబ్లం ఉంటే ఎంక్వైరీ చేయమని చెప్పి రిటర్న్ ఇచ్చిన. ఏం మాట్లాడు ఏం లేదు. చెప్పినా మీరు ఇంతవరకు సాల్వ్ టైం ఉండదు, ఎంక్వైరీ ఉంటుంది, పెద్ద లెవెల్ ఎంక్వైరీ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఒకవేళ సాల్వ్ కాకపోతే మీరు అనుకున్న రీతిలో సాల్వ్ నేను ఒకసారి దిగినానంటే సాల్వ్ అయితే చూస్తాను. ఓకే ఒక్క నిమిషం, మీకు చెప్పినాను. నేను ఏ మంత్రి మీద ఎవరి మీద కాదు, జరిగిన అసైన్ ల్యాండ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ క్లియర్ గా చెప్తున్నాను. దానిపైన ఎంక్వైరీలో ఎవరైనా రావచ్చు బయటికి, రాజ్యసభ భేటీ కావాలి. దయచేసి ఒకటి చెప్తున్నాను, రాజ్యసభ భేటీ కాదు. రాజ్యసభ భేటీ అంటే ఎక్కడ ఫామ్ హౌస్ లో పోయి కూర్చుంటారు, ఊరు సెంటర్ లో ఎవరు కూర్చోరు. ఊర్ల సెంటర్ పోయిన ఊర్లో కింద కూర్చొని తిన్నాము. మీరు కాదు వీడియో తెచ్చుకొని ఇంకోతో అసైన్ కాదు.